హార్ట్ అటాక్ అనేది ఎవరికి వస్తుంది? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా బీపీ షుగర్ ఉన్నోళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. బీపీ షుగర్ ఉన్నోళ్ళు బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకుని కరెక్ట్గా మందులు వాడి మరి బీపీ అనేది పెరగకుండా, షుగర్ అనేది పెరగకుండా చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ అనేది ఎక్కువ శాతం రాకుండా ఉంటుంది. అయితే బీపీ షుగర్ ఉన్నోళ్ళు మరి ఎక్కువగా మటను, చికెను, గుడ్డు, మరి తీపి, నెయ్యి, ఈ ఫ్యాట్ ఉన్న ఆహారం అనేది తగ్గించుకోవాలి. టెన్షన్ లేకుండా చూసుకోవాలి. టయానికి తినాలి, టయానికి నిద్రపోవాలి. ఎక్కువ ఆలోచించకూడదు. చిన్నదాన్ని పెద్దది చేసుకుని ఎక్కువగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వెయిట్ బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఒక్కోసారి వంశపారంపర్యంగా తల్లిదండ్రులకుంటే రావటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అందుకని ఈ బీపీ షుగర్ అనేది కంట్రోల్ చేసుకుంటే దాదాపు హార్ట్ అటాక్ అనేది దాదాపు రాకుండా ఉంటుంది. కొంతమందికి పొగ ఎక్కువ తాగటం వల్ల, కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల, కొంతమంది మటన్, చికెన్, గుడ్డు ఎక్కువగా తీసుకోవటం వల్ల, మరి ఒక్కోసారి ఎక్కువగా టెన్షన్గా ఆలోచించి నిద్ర లేకపోవటం వల్ల, టయానికి తినపోవటం వల్ల ఒక్కోసారి వచ్చే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కోసారి చలిగాల్లో ఎక్కువ తిరిగినా కూడా మరి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని హార్ట్ అటాక్ ఇన్ని కారణాల వల్ల కొంతమందికి పాన్ పరాగలు, గుట్కాలు ఎక్కువగా మరి దురలవాట్లకి అలవాటు పడిన వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ హార్ట్ పెయిన్ అనేది సెంటర్లో వస్తుంది. సెంటర్లో వచ్చి బాగా పిసికినట్టుండి, బాగా గట్టిగా నొక్కినట్టుగా మరి వస్తుంది. తర్వాత ఆ నొప్పి అనేది భుజంలోకి వస్తుంది. తర్వాత చేతిలోకి వచ్చి కరెంటు లాగినట్టు లాగుతూ ఉంటుంది అనమాట. చేతులకి కరెంటు లాగినట్టు జిమ్ లాగుతూ ఉంటుంది. ముందు ఛాతిలో వచ్చి గట్టిగా పిసికినట్టుండి బరువుగా ఉండి మరి భుజంలోకి వచ్చింది, తర్వాత చేతిలోకి వస్తుంది, తర్వాత మెడలోకి వస్తుంది, తర్వాత ఆ నొప్పి అనేది దవడలో కూడా వస్తుంది, మరి తర్వాత ఎన్నెముకలో కూడా వచ్చి ఎన్నెముక నుంచి ఒక్కోసారి పొట్టదాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఛాతి మధ్యలో వచ్చి బాగా పిసికినట్టుండి బాగా గట్టిగా నొక్కినట్టు గుడ్డ పిండినట్టుగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి అక్కడి నుంచి బయలుదేరి భుజంలోకి వస్తుంది, భుజంలో నుంచి చేతిలోకి వస్తుంది, చేతిలోకి వచ్చిన తర్వాత జిమ్మును కరెంట్ లాగినట్టు లాగుతూ ఉంటుంది. తర్వాత ఎన్నెముకలోకి వస్తుంది, తర్వాత మెడలోకి వస్తుంది, తర్వాత దవడలోకి వస్తుంది, దవడ నుంచి ఎన్నెముక వచ్చి ఎన్నెముక నుంచి పొట్టదాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నొప్పి హార్ట్ పెయిన్ ఒక్కోసారి గ్యాస్ నొప్పిలాగా కూడా హార్ట్ పెయిన్ అనేది రావచ్చు. అయితే హార్ట్ పెయిన్ వచ్చిన తర్వాత గాలి అనేది పీల్చుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. సిరిసేవటలు ఎక్కువ